అయోధ్య విరాళాల గోల్మాల్ ఉదంతంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణ జరిపించి 8 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ అంశాన్ని ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. డొనేషన్లు సేకరించి గుడి కట్టామని, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ₹1 కూడా లేదని అన్నారు. కొంతమంది ఈ అయోధ్య రామ మందిర్ అక్కడ అల్లకల్లోమైంది, దాన్ని రాజకీయంగా వాడుకుంటేందుకు ప్రయత్నం చేస్తుంది. అది బ్యాక్ ఫైర్ అవుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అండ్ అది కట్టించిన వాళ్ళందరూ చాలా మటుకు ఆమ్ ఆద్మీ అంటే జనాలందరూ అది డొనేషన్ కలెక్ట్ చేసింది. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలతో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇంటింటికి పోయి మీరు ₹1000 ఇస్తారా, ₹100 ఇస్తారా, ₹10 కలెక్ట్ చేయాలి. అందులో నేను మా ఊళ్ళు కూడా పాల్గొన్నాము. వేలాది కోట్లాది మంది ముందుకు వచ్చి వాళ్ళు డొనేషన్ ఇచ్చిండ్రు. ఇందులో ఒక్క ప్రభుత్వము పైస లేదు. ఉత్తరప్రదేశ్ కాదు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంది కాదు. అన్నీ మేము కలెక్ట్ చేసిన డొనేషన్ల పైసలే. కానీ అది భక్తుల పైసలు, అది ప్రజల పైసలు, భక్తితోటి ఇచ్చిండ్రు. ఎవరున్నా కూడా మాకే ధైర్యం ఉంది తప్పు అంటేందుకు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు దీని మీద ఇన్వెస్టిగేట్ చేపించిండ్రు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో 8 మంది తప్పు చేసిండ్రు, డొనేషన్ డైవర్ట్ చేసిండ్రు, వాళ్ళని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఆ దమ్ము కేవలం బీజేపీకి ఉంటుంది.